Hi everyone, myself Mukesh from Saimedha Koti, Hyderabad. డిప్లొమాలో నాన్ సిఎస్సి అంటే ట్రిపుల్ ఈసీఈ మెకానికల్ సివిల్ స్టూడెంట్స్ రెగ్యులర్ అడే క్వశ్చన్స్ ఐ వాంట్ టు స్లైడ్ ఇంటూ సిఎస్సి చేద్దాం అనుకుంటున్నాను సార్ అనుకునే వాళ్ళు చాలామంది కామెంట్స్ కానీ ఫోన్ చేసి అడగడం కానీ జరిగింది. వాళ్ళందరి గురించి చేస్తున్న వీడియో ఇది. ఒకవేళ నువ్వు కూడా నువ్వు అదే కంటెంట్కి సంబంధించి అదే వర్గానికి చెందినవాడు అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. Okay, before that you please like this video and encourage our work by liking this video and subscribe to our YouTube channel Saimedha Hyderabad. Thereby you are going to get a very useful information like this to your nearby media. Okay, right. So slide avudam anukunna vallaki this is very mirror reflection of the reality చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే సిఎస్సి చేద్దాం అనుకున్న రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ సిఎస్సి అలైడ్ అంటారు అనమాట. సిఎస్సి అలైడ్ అంటే దానికి సంబంధించిన సబ్ బ్రాంచెస్ డివైడ్ అయిన అనమాట. అంటే సిఎస్ఎం అని సిఎస్డి ఏదైనా పేరు పెట్టుకోను సంబంధం లేకపోతే నువ్వు కంప్యూటర్ సైన్స్ సంబంధించిన స్టూడెంట్ అని మీనింగ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మెషిన్ లెర్నింగ్ బయట తెలుస్తున్నా మీరు సైబర్ సెక్యూరిటీ అని ఇలా ఉంటాయి కదా దానికి సంబంధించి. సెకండ్ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ రెండిట్లో కూడా చేసినా మీకు ఐటీ జాబ్ రావడానికి అంటే ఐటీ కింద కౌంట్ చేస్తారనమాట. సిఎస్సి బ్రాంచెస్ కింద కౌంట్ చేస్తారు. ఓకే చూడండి ఒకసారి. ద ఫస్ట్ పాయింట్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ అవర్ ECET, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ for admissions into BE BTech Information Technology. For admissions into BE BTech Information Technology, first preference will be given to the candidates who obtained diploma in information technology only. ఏందంట ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంట? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే డిప్లొమాలో ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేస్తాడో వానికే ఇస్తారంట. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఒకసారి చూడండి. Any seats still vacant shall be filled with candidates who have obtained their diploma in any branch of engineering or technology on the basis of integrated merit rank obtained in TS ECET-23. ఇక్కడ ఈ మొత్తం సెంటెన్స్లో వాడు చెప్తున్నా ఏంటంటే ఇంజనీరింగ్లో ఐటీ చేయాలనుకుంటే ఐటీ ఇచ్చే సీట్ అలాట్మెంట్స్ అనేది ఎలా ఉంటాయంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డిప్లొమాలో ఐటీ ఎవరు చేసినాడో వాళ్ళకి ఇస్తారంట. మొత్తం అక్కడికి ఫిల్ అయిపోయినాయి అనుకోండి ఇంకెవరికి ఇవ్వరు. అక్కడ ఫిల్ అవ్వకుండా కొన్ని మిగిలినాయి అనుకోండి ఆ మిగిలిన వాటిని నాన్ ఐటీ అంటే ఆడు ఈవెన్ సిఎస్సి కూడా నాన్ ఐటీ ఓడే సిఎస్సి ట్రిపుల్ మెకానికల్ ఈసీఈ ఇట్లా బ్రాంచ్ వాళ్ళకి ఇస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంతనా కానీ ఈవెన్ నువ్వు టాప్ 100 బ్రాంచ్ ర్యాంక్ ఉన్నా కానీ అది సంబంధం లేదు. ఈవెన్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ టాప్ 1000లో ఉన్నా కానీ సంబంధం లేదంట. ఫస్ట్ ఐటీ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీకు ఇస్తారంట. అది కూడా దేని బేస్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ మెరిట్ ర్యాంక్ బేస్ చేసుకొని ఇస్తారంట. నెక్స్ట్ for admission into BE BTech in computer science engineering and its allied branches. allied branch అంటే టెన్షన్ రాసిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అయినాయి అనమాట. డెవలప్మెంట్ వేరు, టెస్టింగ్ వేరు. ఓకే ఇందులో మళ్ళీ క్లౌడ్ వేరు, ఇట్లా డిఫరెంట్ ఆపరేషన్స్ వేరు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. వాటన్నిటి గురించి ఏం చేస్తున్నారంటే ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్కి ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్ అంటే ఒకటే ఉండేవాడు. ఇప్పుడు ఆర్థోపెడిషన్ వేరు, గ్యాస్ట్రాలజీ వేరు, హార్ట్ వేరు, ఓకే మైండ్ వేరు, రకరకాలుగా అయ్యారు. ఎట్లయితే సబ్ బ్రాంచెస్ అయినాయి మెడిసిన్, అదేవిధంగా ఐటీలో కూడా ఈ సిఎస్సి బ్రాంచెస్ అనేవి సబ్ బ్రాంచెస్ అయినాయి. అందుకని అలైడ్ బ్రాంచెస్ అన్నారు. ఓకే రైట్. సో ఈ కంప్యూటర్ సైన్స్ చేద్దాం అనుకున్నా బట్ అలైడ్ బ్రాంచెస్ ఏఐ, ఏఐడి, ఏఐఎం, సిఎంఎం, సిఎస్బి, సిఎస్సి, సిఎస్డి, సిఎస్జి, సిఎస్ఐ, సిఎస్ఎం, సిఎస్ఎన్, సిఎస్ఓ, సిఎస్టి, సిఎస్డబ్ల్యూ, సిఎస్సి ఇట్లా ఏమైనా పేర్లు కానివ్వండి ఇవన్నీ కూడా సిఎస్సికి సంబంధించిన బ్రాంచెస్. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నాడు? సివిల్లోనికి ఇస్తున్నాడా, మెకానికల్లోనికి ఇస్తున్నాడా చూద్దాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హు హావ్ అబ్టైన్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఈ సిఎస్సికి కానీ సిఎస్సికి సంబంధించిన కానీ ఎవరికి ఇస్తున్నాడు ఫస్ట్ ప్రిఫరెన్స్? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎవడైతే డిప్లొమా చేసిండో వానికి ఇస్తారంట. ఇంకా మిగిలిన సెంటెన్స్ చదువుతాను ఒకసారి జాగ్రత్త వినండి. ఎనీ సీట్ స్టిల్ వేకెంట్ షెల్ బి ఫిల్డ్ విత్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అబ్టైన్డ్ ద డిప్లొమా ఇన్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఇంటిగ్రేటెడ్ మెరిట్ ర్యాంక్ అబ్టైన్డ్ ఇన్ TS ECET-23. ఎంటైర్ సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటంటే ఐటీ ఎట్లయితే ఉందో సిఎస్సి కూడా అంతే. సిఎస్సికి సంబంధించిన సీట్స్ అనేవి డిప్లొమాలో సిఎస్సి చేసిన 1 ర్యాంక్ ఎంత అన్నా కానీ సిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే ఉంటాడో అందరికీ సీట్లు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వద్దు అనుకుంటే ఇంకా ఏమైనా మిగిలిపోతే అవి మాత్రమే నీకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లారిటీగా అర్థం అవడానికి నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రిపుల్ వాడు ఉన్నాడు, సిఎస్సి వాడు ఉన్నాడు. సిఎస్సి వాడికి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనుకుందాం ఒక 2000 వచ్చింది అనుకుందాం. ట్రిపుల్ వాడికి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 500 వచ్చింది అనుకుందాం. ఎవరికి ముందు ఇస్తారంటే సిఎస్సి వానికే ఇస్తారు, నీకు ఇవ్వరు.
లేదు నీకు 100 ఉన్నా వానికే ఇస్తారు. నువ్వు టాప్ 10లో ఉన్నా కానీ నువ్వు నాన్ సిఎస్సి కాబట్టి నీకు ప్రిఫరెన్స్ ఇవ్వను, సిఎస్సికి ఇస్తాను అని కళాఖండిగా చెప్తున్నారు ఇక్కడ. ఇంకా మీరు మారదాం అనుకుంటే మారండి, నో ప్రాబ్లం. బట్ దానికన్నా ముందు సేఫ్టీలో ఉండండి. ఓన్లీ సిఎస్సి మాత్రమే పెట్టుకొని ఎలాంటి అలాట్మెంట్ రాకుండా బాధపడకండి దయచేసి. కోర్స్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం విత్ దాట్. ఓకే, నేను దానికి అబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ మీ సేఫ్టీ సైడ్ మీ బ్రాంచ్ కూడా పెట్టుకోండి, మంచి కాలేజ్ పెట్టుకోండి, టాప్ కాలేజ్. ఒకవేళ అవన్నీ రాకపోతున్నా కనీసం వస్తాయి కదా, నువ్వు పెట్టుకోవాలనుకో అన్ని లీస్ట్ పెట్టిన తర్వాత లాస్ట్లో పెట్టుకోండి, ఇవన్నీ పెట్టుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ అలాట్మెంట్ రాకుండా ఉంటే సెకండ్ ఫేజ్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అలాట్మెంట్ తెచ్చుకునే విధంగా ట్రై చేయండి. సో హోప్ యూ గాట్ క్లారిటీ అబౌట్ స్లైడింగ్ చేసిన వాళ్ళకి ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనేది మీకు ఐడియా వచ్చింది అనుకుంటాను. సో విల్ మీట్ ఇన్ ద వెరీ ఇన్ఫర్మేషన్ వీడియో ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆర్ నెక్స్ట్ వీడియో. Until then, bye, take care.